జిల్లాలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలెత్తినా అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా పరిధిలోని నల్గొండ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, 6 డీఎస్పీలు, 29 మంది సీఏలు, 84 మంది ఎస్ఏలు మరియు ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది మరియు 5 ప్లాటూన్ల టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీన ఒక కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలలో 164 వార్డులలో 473 పోలింగ్ స్టేషన్లలో జరగనున్న ఎన్నికల్లో 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి ఆయా పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, 7 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 8 ఎస్ఎస్టీ టీంలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలెత్తినా అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో గొడవలు, కేసుల్లో ఉన్న నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు రౌడీ షీటర్లను గుర్తించి జిల్లా వ్యాప్తంగా 333 మందిని బైండోవర్ చేయడంతో పాటు వారి కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా గొడవలకు గాని ఇతర అసాంఘిక కార్యకలాపాలకు గాని పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలులో ఉంటుందని, కావున 4 కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలో గాని, పరిసర ప్రాంతాలలో గాని ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశంతో నగదు, మద్యం లేదా ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చట్టబద్ధమైన చర్యలను అతిక్రమిస్తే అట్టివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కావున జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ ఆఫీసర్స్ ఇప్పుడు మనం ఎంటైర్ బందోబస్తుని కూడా మనము రూట్ మొబైల్స్, స్టాటిక్ బందోబస్తు, కొన్ని చెక్ పోస్టులు ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంతో పాటు అడిషనల్గా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి నల్గొండకు సంబంధించి టోటల్గా 63 లొకేషన్స్, టోటల్ 48 వార్డ్స్ ఉన్నాయి. దీంట్లో మనం ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్కేల్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే ఒక పోలింగ్ స్టేషన్ నుండి ఒక పోలింగ్ లొకేషన్ అయితే ఒక స్కేల్ ఇచ్చినాము. ఒకటే పోలింగ్ లొకేషన్లో 5 పోలింగ్ స్టేషన్లు ఉంటే దానికి ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మనము ఫోర్స్ పరంగా ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్కి కూడా మనం ఇనఫ్, అడిక్వేట్, ఎక్కడ కూడా తక్కువ కాకుండా కూడా మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా పక్కనే మీకు రూట్ మొబైల్స్ ఉంటాయి, స్టాటిక్ ఫోర్స్ ఉంటుంది, చెక్ పోస్ట్ ఉంటాయి, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి దట్ షుడ్ నాట్ బి ఎనీ ఇష్యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు అందరు కూడా ఇవాళ ఇప్పుడు లంచ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ చెక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర చుట్టుపక్కల మంచిగా ప్రారి కూడా ఉన్నదా లేదా, జనాలు ఓటు వేయడానికి ఒకటే దారి నుంచి రావాలి. ఒకడు ఆ సైడ్ నుంచి, ఒకటి ఈ నుంచి, ఒకటి వెనక నుంచి గిట్లా రావద్దు. అన్ని ఆల్ 3 రోడ్స్ అన్ని వాల్స్ అన్ని కూడా బ్లాక్ చేసుకున్న తర్వాత మీ కళ్ళ ముందు నుంచే రావాలి. దట్ ఈస్ నంబర్ 1. దానికి ఏం చేస్తారు, మీరు వెళ్ళగానే ఫస్ట్ ప్రారీ కూడా ఉందా లేదా చూసుకోండి. లేకపోతే మాత్రం ఎస్హెచ్ఓ గారికి చెప్పండి, అక్కడికి వచ్చి ఒక కర్రలతోనో లేకపోతే ముళ్ళ కంపతోనో ఏదో ఒకటి చేసి ఒక టెంపరీ అరేంజ్మెంట్ చేస్తారు. దిస్ ది ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. దాని తర్వాత చాలా వరకు లోకల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఏరియా గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా కాంప్లికేట్ ఉన్నది, స్లమ్ ఏరియా ఉన్నది.
వాళ్ళందరూ ఏదైనా గొడవడానికి ఛాన్స్ ఉన్నది, ఇట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం మీరు లోకల్ సిచ్యువేషన్ రీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎస్ఐ సిఐ గారు కానీ డిఎస్పీ గారిని కాంటాక్ట్ అయితే దానికి మళ్ళీ మేము ఏమైనా ఫోర్స్ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలంటే చేస్తాం. దీని తర్వాత మళ్ళీ 100 మీటర్స్ లైన్, 200 మీటర్స్ లైన్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ 3 వర్క్స్ అయిపోయిన తర్వాత దెన్ టుడే నైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా రాత్రి ఏదో రకంగా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్ ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పర్సన్ ఆర్ 2 పర్సన్స్ పోలింగ్ మెటీరియల్ అంతా జాగ్రత్తగా పెట్టుకొని రూమ్లో వేసుకొని మంచి తాళం వేసుకొని ఉండాలి. మిగతా వాళ్ళు రాత్రి కూడా పెట్రోలింగ్ చేయడం, ఇట్లాంటి కాల్స్ వస్తే మాత్రం రెస్పాండ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చేయాలి. మీకు సపోర్ట్గా రూట్ మొబైల్ వస్తుంది. రూట్ మొబైల్కి సపోర్టింగ్గా ఎస్హెచ్ఓ గారు వస్తారు. ఎస్హెచ్ఓ గారికి సపోర్టింగ్గా మళ్ళీ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అవసరమైతే నేను కూడా వస్తాను. దిస్ ఈజ్ ది ప్లాన్. సో ఎక్కడ కూడా నాకు ఓన్లీ ఇది ఒకటే ఉన్నది, నేను ఓన్లీ పోలింగ్ లొకేషన్ లోపలే కూర్చుంటాను, నాకు వేరే పని లేదు అని అట్లాంటిది ఏమి ఉద్దేశం పెట్టుకోకండి. పోలింగ్ మెటీరియల్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది రాత్రి 1 or 2 persons ఆర్ ఇనఫ్. లాక్ అండ్ కీలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు రాత్రి పూట పెట్రోలింగ్, ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి ఏమి కావద్దు. మీరు అందరూ అలర్ట్గా ఉంటారు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో కొన్ని ప్లేసెస్లో కొంతమంది వాళ్ళకి డ్యూటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అక్కడ రాత్రి పండుకోకుండా ఎవరైనా చేసినారు, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినాం. లాస్ట్ ఎలక్షన్స్కి 3 or 4 people ఆర్ సస్పెండెడ్. అట్లాంటి అవకాశాలు ఈసారి ఇవ్వకండి. ఇట్స్ ఓన్లీ 1 day, ఓన్లీ 1 night యూ విల్ స్లీప్ దేర్. మళ్ళీ రేపు మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా ఎలక్షన్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజు చూసుకుందాం, అది కూడా హాఫ్ డేలో అయిపోతుంది. బట్ ఎలక్షన్ మీ పోలింగ్ బూత్, మీ పోలింగ్ లొకేషన్ వదిలేసి మాత్రం ఎవరు కూడా ఎక్కడికి పోవద్దు. రాత్రి కంపల్సరీ నైట్ అవుట్ అక్కడే చేయాలి. నా రూమ్ పక్కనే ఉన్నది, నేను ఆడికి వెళ్తా అన్న కూడా ఒప్పుకోం. సేమ్ థింగ్ ఫర్ ఆల్ ది రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఆల్సో, ఎవ్రీబడి. యు ఆర్ నాట్ సపోజ్ టు గో. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ కాకుండా మనం రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఇస్తేనే ఇష్యూ కాకుండా ఉంటుంది.